ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనం. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సారాళము చేసేదను. ఆమేన్. రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో మనకి తెలియదు కనుక మనము ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోబోతూ ఉన్నాము, ఎలాంటి ఆపదలను ఎదుర్కొనబోతూ ఉన్నాము, ఎలాంటి అవమానాన్ని ఎదుర్కోబోతూ ఉన్నాము, ఎలాంటి సంతోషాన్ని అనుభవించబోతూ ఉన్నామో మనకి తెలియదు కనుక మనం ఎంచుకున్నటువంటి మార్గంలోనూ, మనం ఎంచుకున్నటువంటి వృత్తిలోనూ, మనం ఎంచుకున్నటువంటి పనిలోనూ మనము ముందుకి కొనసాగటానికి, ఆ మార్గంలో ఉన్నటువంటి ఆ ముళ్ళను తీసివేయడానికి, ఆ మార్గంలో ఉన్న శ్రమల నుండి మనల్ని తప్పించటానికి, ఆ మార్గంలో ఎదురయ్యే బాధల నుంచి మనల్ని తప్పించటానికి, ఆ మార్గంలో పొంచి ఉన్న ప్రమాదాల నుంచి మనల్ని తప్పించటానికి దేవుడు మన కొరకు ఒక దూతను ఏర్పాటు చేసి ఉంచుతాడు. కొన్నిసార్లు ఆయనే మనకి ముందుగా నడుస్తాడు. ఆ దూత మనకి ముందుగా నడుస్తూ మనం వెళ్ళవలసిన మార్గంలోనూ, మనం ఎంచుకున్నటువంటి పనిలోనూ, మనం ఎంచుకున్నటువంటి వృత్తిలోనూ మనకి ముందుగా నడుస్తూ మనకు ఎదురయ్యేటటువంటి అవమానాల నుంచి మనల్ని తప్పిస్తూ ఉంటుంది, మనకు ఎదురయ్యేటటువంటి కష్టాల నుంచి మనల్ని తప్పిస్తూ ఉంటుంది, మనకు ఎదురయ్యే వ్యాధుల నుంచి మనల్ని తప్పిస్తూ ఉంటుంది. మన కొరకు ఆయన ఎంతో ఇష్టముతో, ఎంతో ప్రేమతో ఒక దూతను ఏర్పాటు చేసి మన యొక్క కాపుదల, మన యొక్క రక్షణను దానికి అప్పగిస్తూ ఉన్నాడు. అంటే దేవుడు మనకు అంత కాపుదలను, అంత రక్షణను మనకు కలుగజేయటానికి ఆయన ఒక దూతను ఏర్పాటు చేసి, కొన్నిసార్లు ఆయనే మనకి ముందుగా నడిచి మన యొక్క మార్గంలో మనము ముందుకు కొనసాగించటానికి ఆయన తోడుగా ఉంటూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి నడిపించేటటువంటి సమయంలో దేవుడే వారి ముందుగా ఉండి, పగలు మేఘస్తంభములోనూ రాత్రి అగ్నిస్తంభములోనూ ఉండి వారిని ముందుకి నడిపించుకుంటూ వెళ్ళాడు. ఆ మార్గంలో వారు అనేకమైన కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. దాహము, ఆహారము, శత్రుభయము, యుద్ధము, అనేకమైన కఠినమైన పరిస్థితులను ఎదుర్కొనవలసిన పరిస్థితి వారి జీవితంలో ఎదురైతే వాటన్నిటి నుంచి దేవుడు వారిని విడిపించుకుంటూ ముందుకి తీసుకొని వెళ్ళాడు. దాహం కావాలి, కొన్ని లక్షల మంది తాగటానికి నీరు కావాలంటే నీరుని ఏర్పాటు చేశాడు. ఆహారం కావాలంటే ఆహారాన్ని ఏర్పాటు చేశాడు. శత్రువు వస్తూ ఉంటే శత్రువు నుంచి వారిని రక్షించుకుంటూ వచ్చాడు. ఈ విధంగా దేవుడు వారి ముందుగా నడుస్తూ వారి మార్గములో ఎదురయ్యేటటువంటి ప్రతి ప్రమాదము నుంచి వారిని తప్పించుకుంటూ వచ్చాడు. ప్రతి ఆపద నుంచి తప్పించుకుంటూ వచ్చాడు. ప్రతి యుద్ధము నుంచి తప్పించుకుంటూ వచ్చాడు. ప్రతి శత్రువు నుంచి తప్పించుకుంటూ వచ్చాడు ఆయన ముందుగా ఉండటాన్ని బట్టి. అలాగే మన జీవితంలో కూడా, మన జీవితంలో మనం వెళ్ళే మార్గంలో, మనం ఎంచుకున్నటువంటి మార్గంలో ఎదురయ్యే ప్రతి ప్రమాదము నుంచి దేవుడు మనల్ని తప్పించడానికి ఒక దూతను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు ఆయనే సొంతగా మన ముందు నడిచి మనకి ఎదురయ్యే అవమానాల నుంచి, మనకి ఎదురయ్యే అనుకోని ప్రమాదాల నుంచి తప్పిస్తూ ఉన్నాడు. మనము ఆయన మీద ఆధారపడితే ఆయన మనకి ముందుగా నడిచి మన మార్గములన్నిటినీ సారాళము చేస్తాడు. మన కోసం ఒక దూతను ఏర్పాటు చేస్తాడు. మన యొక్క క్షేమాన్ని, మన యొక్క కాపుదలను, మన యొక్క రక్షణను ఆయన చేతిలో ఉంచుతాడు. మనం ఆయన మీద ఆధారపడాలి. మనము ఆయన మీద ఎప్పుడైతే ఆధారపడతామో అప్పుడు ఆయన ఖచ్చితంగా మన ముందు ఒక దూతను ఏర్పాటు చేసి మన ప్రయాణము క్షేమముగా జరగటానికి, మన జీవిత ప్రయాణము క్షేమముగా జరగటానికి ఆయన సహాయము చేస్తాడు. ఆయన మనకి తోడుగా ఉండి మన ముందు నడుస్తాడు. ఆమేన్.